ఆనంద్ ఆడు కూడా గంతే బీఆర్ఎస్ కూడా ఆయన కూడా అప్పుడు గంతే అంతేనా అప్పుడు ఇద్దరు రెండు షెన్బీడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అందుతున్నాయా ఏం అందలేదు తమ్ముడు ఫ్రీ బస్ అందరికి అందుతుంది మేము పోతున్నాం ఏమన్నా ఫ్రీ బస్ ఉంటే పోయి ఏం చేయాలి ఫ్రీ బస్ పోయి మేము ఏం చేయాలి పోయి అట్లా జుట్లు పట్టుకొని కొట్టుకోవాలి ఆడోళ్ళు పోయి మొగోళ్ళ కన్నా ఉంటే వాళ్ళు పని వేసి పైసలు అనేది తీసుకొని వస్తారు ఆడోళ్ళం పోయి ఏం చేయాలి గుద్దుకోనికే సీట్ల కోసం అడిగా మరి ఏం చేయాలి బస్సులో పోయి మేము మరి బేబీ కరాలని కష్టం చేసి పైసలు అనేది తీసుకొచ్చి ఇస్తారు ఇంకా ఏం చేస్తారు హైదరాబాద్ తిన్నీకి హైదరాబాద్ పోతారు చదవనికి హైదరాబాద్ పోతారు ఏం చేయడానికి ఫ్రీ బస్ మాకు పోతున్నారు మరి ఇప్పుడు పోయిరు చాలా పోయిరు చూసిన ఫోన్లలో యూట్యూబ్లలో మాసి వస్తుంది ఇప్పుడు తిన్నీకో గ్యాస్ సిలిండర్లు లేవు మెయిన్ గా పంపిణీ చేయమని చెప్పు మెయిన్ పిల్లలకు స్కూల్ కి ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా బతకాలి వంట గ్యాస్ అని ఇస్తే తొందరగా అది 500 సిలిండర్ అది కూడా లేకపోయా ఇప్పుడు 1000 కూడా పెంచిరి అది కూడా కరెక్ట్ లేకపోయా మరి ఎట్లా ఏం చేస్తలేడు మరి నా దృష్టిలో అయితే వేస్ట్ అవును ఎడబడుతుంది ఆడిచ్చిండు ఇంకా పడ్డాయో పడలేవో తెలియదు మా మామకు తెలియాలి రైతు బంధు పడ్డది పడింది అట్లా నాకు తెలియదు మా మామ పేరు ఉంది భూమి పట్ట మా మామకి తెలియాలి నాకు తెలియదు తెలియదు అంటున్నా కదా చూసుకోలేదు ఒక్కసారి పడ్డది అంతే అంతకు మించి మళ్ళీ లేదు అది ఇస్తా అంటాడు ఇది ఇస్తా అంటాడు ఏది ఇయ్యలేడు ఇచ్చిండు రైతు బంధు అన్నిటికీ వేసిండు అన్ని పెంచి పింఛన్ పెంచిండు నేను పింఛన్ 4000 ఇస్తాడు ఆ 4000 లేవు వికలాంగులకు లేవు ఎవరికి లేవు మరి ఏం చేసినట్లా కేసీఆర్ రావాలి మళ్ళీ మాకైతే రావాలి ఖచ్చితంగా రావాలి మేము వేసాం ఓటు ఇప్పటికి కూడా ఈసారి కూడా రేవంత్ రెడ్డి ఓటు వేయలేము మేము వేసింది కేసీఆర్ కి మొన్న వేసింది కౌన్సిలర్ కూడా కేసీఆర్ కి వేసినాం ఓడిపోయిన బాధ లేదు కానీ ఓటు మాత్రం కారానికి వేస్తాం మేము అంతే అంతే బాధ లేదు బయట పడ్డ బాధ లేదు గడ్డ మీద కూర్చున్న బాధ లేదు వేసేది కార్కే అంతే ఏం చేసిండు ఏం చేసిండు మరి ఈయనేం చేస్తుండు ఈయన అప్ప చేస్తుండు కదా ఈయన రేవంత్ రెడ్డి కూడా అప్ప చేస్తుండు కదా ఏం కడుతున్నాడు మిత్తి మమ్మల్ని ఆర్షివానికి కడితే చెప్పలేదు గాడిగా గంతే మరాడ ఆయన వేసిన అప్పుకు ఈయన చేస్తున్నాడు గంతే ఏదయ్యా ఇచ్చింది మెడలు అదేనా మొన్న మా బిడ్డల పెళ్లిలో అయిన తులం బంగారం 1,00,000 రూపాయలు ఇచ్చింది ఆయన అదేనా మరి వేసిన మళ్ళీ మెడల అదే మరి తులం బంగారం పెడతాడు కదా మరి బిడ్డకి నేనే బాగానే పెట్టినా మరి అదే అందులో కేసులు తీసేసి మరి ఆడిచ్చిండు ముఖం ఇచ్చిండు మరి